Hi friends, this is Sirisha. Welcome back to our channel Wonderful Women. Friends, nowadays virtual assistants బాగా ఫేమస్ అవుతున్నాయి. లైక్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ లో చూస్తే గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, అదే యాపిల్ లో అయితే సిరి ఉంటుంది కదా. అలాగే వీటికి సంబంధించి ఇప్పుడు మార్కెట్లో ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ కూడా వచ్చేసాయి. అవి ఏంటంటే గూగుల్ హోమ్ అండ్ అమెజాన్ ఎకో లాంటివి. అమెజాన్ ఎకో అయితే ప్రస్తుతం జనాల్లో బాగా ఫేమస్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇది ఇంకా ఫేమస్ అవుతుంది. అయితే మరి అమెజాన్ ఎకో ఎలా పనిచేస్తుంది, దాని యూజెస్ ఏంటి అని అనుకుంటున్నారా? సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే దీంతో మన ఇంటిని స్మార్ట్ హోమ్ గా మార్చుకోవచ్చు. అప్పుడు మనం ఎన్నో పనులు ఈజీగా చేసేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కానీ ఫ్యాన్ కానీ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా మనం కూర్చున్న చోటు నుండే ఒక్క మాటతోనే అంతా కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నేను రీసెంట్ గా ఈ అమెజాన్ ఎకోని పర్చేస్ చేశాను. ఇది ప్రాక్టికల్ గా మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా. దీన్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తానండి, కానీ మీకు దీంట్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయని క్లియర్గా అర్థం అవడానికి కోసం నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా. దీని మీద కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అదేంటో చూద్దాం. మన వాయిస్ కమాండ్ ద్వారా, అంటే సింపుల్గా దీన్ని అడగడం ద్వారా సాంగ్స్ని ప్లే చేయమన్నా, న్యూస్ని చెప్పమన్నా, క్రికెట్ స్కోర్ చెప్పమన్నా, జోక్స్ కానీ రిమైండర్ చేయమన్నా కానీ ఇది ఈ పనులన్నీ చేస్తుంది. అంతేకాకుండా వీటితో పాటు మరెన్నో సర్వీసెస్ చేస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా ఇలా ఎన్నో సర్వీసెస్ ఇచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూస్తే దీని మీద దీని ప్రైస్ కూడా మెన్షన్ చేస్తుంది. ఎంఆర్పి వచ్చి 9,999 రూపీస్. మీరు ఆన్లైన్లో కొనుక్కుంటే దీని మీద ఇంకా మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను దీని లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదే అమెజాన్ ఎకో. ఇది దీని పవర్ అడాప్టర్. ఇంకా దీంట్లో దీనికి సంబంధించిన వారంటీ కార్డు, క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చింది. ఇదేనండి మన అమెజాన్ ఎకో. దీని మోడల్ వచ్చేసి ఇకో. మళ్ళీ దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇకో ప్లస్ అని, ఇకో డాట్ అని. వీటి కాస్ట్లు కూడా మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. దీని టాప్లో 4 బటన్స్ ఇచ్చారు. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, మైక్ ఆన్ ఆఫ్, రీసెట్ బటన్. దీనిపైన ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ మైక్రోఫోన్స్. దీని చుట్టూ ఈ రింగ్లా ఉన్నది ఎల్ఈడి లైట్. ఇది పవర్ అడాప్టర్ పెట్టుకునే పిన్. దీని పక్కదేమో ఆడియో జాక్ పెట్టుకునే పిన్. మీరు ఆడియో జాక్ ద్వారా దీని హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిపైన స్కిన్ రిమూవబుల్ అండి, కావాలంటే ఇది పాడైపోతే మళ్ళీ మార్చుకోవచ్చు. దీని బాటంలో ఇలా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో మనం కావాలంటే దీనిపైన ఉన్న స్కిన్ ఇలా మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది పనిచేయాలంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండాలి. నేను ఆల్రెడీ దీన్ని అంతా సెట్ చేసాను. దీన్ని ఆపరేట్ చేయాలంటే దీన్ని అలెక్సా అని పిలవాలి. మన అలెక్సా అని పిలవగానే దీనిపైన ఎల్ఈడి రింగ్ లైట్ ఉంటుంది, అది ఆన్ అవుతుంది. ఆ టైంలో మనం దీనికి వాయిస్ కమాండ్ ఇవ్వాలి. ఎలాగో చూద్దాం. సో ఇలానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దీన్ని, అది ఎలా ఆన్సర్ చేస్తుందో చూద్దాం. దీన్ని మనం ఏం అడగాలన్నా ఇంగ్లీష్లోనే అడగాలి, తెలుగు దీనికి రాదు. సో ఇప్పుడు నేను అడిగి చూస్తాను చూడండి. అలెక్సా, యు నో తెలుగు? No, but I am learning. చూసారా? అలెక్సా, who are you? I'm Alexa. I can answer your questions, play music, tell jokes, and more. To learn more, just ask, what can you do? Alexa, who is the Prime Minister of India? India's Prime Minister is Narendra Modi. Alexa, who is Pawan Kalyan? Pawan Kalyan is an Indian actor and director who is 47 years old. One of his recent films, Agnit Vasi, was released in 2018. Alexa, what is the capital of Andhra Pradesh?
Amravati is the de facto capital city of the Indian state of Andhra Pradesh. Alexa, who invented telephone? Alexander Graham Bell and Antonio Meucci contributed to the invention of telephone. Alexa, how many rupees for a dollar? $1 is 71 Indian rupees and 6 paise. దీంట్లో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. Alexa, set alarm for 6 a.m. Alarm set for 6 a.m. tomorrow. Would you like this alarm set for every weekday? No. ఈ రోజు డేటు వారం టైము ఏదడిగినా చెప్తుంది. Alexa, what is the time now? It's 10:33 p.m. మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని అడిగితే అదే క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తుంది. Alexa, 2 into 24. 2 multiplied by 24 equals 48. ఇది కేవలం ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్నే కాకుండా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏ ఫార్ములాస్ అడిగినా చెప్తుంది. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ థియరమ్స్ అడిగినా కూడా చెప్తుంది. మనం దీన్ని ఏదైనా గుర్తు చేయమన్నా చేస్తుంది. మనం ఎప్పుడైనా స్టవ్ మీద మిల్క్ పెట్టి మర్చిపోతాం అనుకున్నప్పుడు దీన్ని రిమైండ్ చేయమంటే అది కూడా చేస్తుంది. చూడండి, నేను ఇప్పుడు అడుగుతాను. Alexa, remind me that milk is on stove. When should I remind you? After 1 minute. Okay, I'll remind you in 1 minute. 1 minute తర్వాత మనకి రిమైండ్ చేసి చెప్తుంది. ఇది దీన్ని సరుకుల లిస్ట్ రాసి చెప్పమన్నా చెప్తుంది. Alexa, add sugar to grocery list. I couldn't find a list called grocery. Should I create one? Yes. I've created grocery list and added sugar to it. Add oil. Oil added to grocery. Add milk to my grocery list. I've added milk to grocery. Add maida to grocery list. I've put maida on grocery. Okay. Water in my grocery Sorry, list. I don't know that. Alexa, water in my grocery list. Here's your reminder. Milk is answer. You Inda have milk 5 pettam. items on your grocery list. Maida, milk, duck, oil and sugar. ఇందాక మిల్క్ పెట్టామని చెప్పాం కదా, సో అది అలారం మోగింది చూసారు కదా. Here's your reminder. Milk is answer. Here's your reminder. Milk is on stove. Here's your reminder. Milk is on stove. మనం ఆఫ్ చేయమనేంత వరకు అది చెప్తూ ఉంటుంది. Alexa, who is your father? I'm part of the Amazon family and closely related to Fire TV, Echo Dot and Amazon Tab. ఇంతే కాదండి, దీని ద్వారా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి స్మార్ట్ ప్లగ్స్ దొరుకుతాయి. అవి తెచ్చుకుని మనం కనెక్ట్ చేసుకుంటే మన ఇంట్లో ఉండే టీవీని కానీ, ఏసీని కానీ, ఫ్యాన్ కానీ, లైట్ కానీ, గీజర్ కానీ ఏవైనా ఈ అలెక్సా ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అప్పుడు దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది, ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది. ఇది మనకి ఏ సాంగ్స్ కావాలన్నా ప్లే చేస్తుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఏ లాంగ్వేజ్ సాంగ్స్ అనేది ప్లే చేస్తుంది. కానీ ఇప్పుడు నేను సాంగ్స్ ప్లే చేయమని అడగను, ఎందుకంటే మళ్ళీ నాకు ఇప్పుడు కాపీరైట్ వస్తుంది. సో చూసారుగా, ఇలాంటి ఎన్నో పనులను అమెజాన్ ఎకో ద్వారా మనం కూర్చున్న చోటు నుంచే అలెక్సాని పిలిచి అడగంగానే అదే చేసేస్తుంది. అంతేకాదండి, దీన్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేస్తుంది. సో నేను దీన్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి వాటిని కూడా సెపరేట్గా వీడియో చేసి పెడతాను. సో అది కూడా చూడండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్తారు కదా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుగులో నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కన ఒక బెల్ వస్తుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేస్తే ఇకపై నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్లో అందజేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.